హలో అండి. ఈరోజు ఒక అద్భుతాల ఔషధ గని ఈ పచ్చడి అండి. మునగాకు, అదే మునగాకు అంటారు, ములగాకు అంటారు, మొరింగా అంటారు, డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటారు. ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. మరెన్నో విటమిన్స్ ఉన్నాయి ఈ మునగాకులో. ఈ మునగాకు పచ్చడి అనేక రోగాల్ని తగ్గిస్తుందని మన ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు. దీంతో ఈ పచ్చడి నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. చివరి దాకా చూడండి. ఇది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పచ్చడి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. దీనికోసం నేను ఒక 6 టమాటాలు, ఒక 200 గ్రాములు పచ్చిమిరపకాయలు, ఒక చిన్న బంచి కొత్తిమీర, ఒక 200 గ్రాములు మునగాకు, ఒక 7-8 వంకాయలు తీసుకున్నాను, ఒక లెమన్ సైజ్ చింతపండు, ఒక స్పూను జీలకర్ర, ఒక ఫుల్ గార్లిక్ తీసుకున్నాను. అలాగే పోపులో పచ్చిశనగపప్పు, ధనియాలు కూడా యాడ్ చేస్తాను అన్నమాట. ఈ పచ్చడి రైస్లోకి కానీ దోశల్లోకి కానీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకొని 2-3 స్పూన్లు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. రుచిలో అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. అచ్చంగా మునగాకుతో చేస్తే కొంచెం మనకి పసరు వాసన వస్తుంది. అందుకని నేను మిగిలిన వెజిటబుల్స్తో కలిపి ఈ పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడిలో టమాటాలు సి విటమిన్తో ఉంటాయి కదా, మంచి రిచ్ సి విటమిన్, పీచు ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి ఒక వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బాగా ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి విడిగా చేస్తే పసరు వాసన వస్తుందండి. అందుకే నేను మిగిలిన వెజిటబుల్స్ కూడా వేశాను. ఒక ఫుల్ గార్లిక్ కూడా వేసాను అన్నమాట. ఎందుకంటే గార్లిక్ వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. గార్లిక్లో ఎలిసిన్ కూడా హార్ట్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు ముందుగా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వాటిలో మనం 2 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఎర్రగా. పచ్చిశనగపప్పు కూడా వేగాక కొంచెం వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నా దగ్గర తెల్ల వంకాయలు ఉంటే వేశాను. మీరు ఏ వంకాయలైనా వేసుకోవచ్చు, లేదా వంకాయలు లేకుండా ఒట్టి టమాటో వేసుకొని కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అవి కూడా వేసుకోవాలి. వంకాయలు టమాటాలు వేసేసాము. బాగా ఒకసారి కలుపుకోవాలి, పైకి కిందికి కలుపుకోవాలి. ఈ పచ్చడి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం మునగాకు, నేను కొత్తిమీర అవన్నీ శుభ్రంగా కడిగి ఒక జల్లిగిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు వరకు, అంటే టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఈ ముక్కల మీద సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతాయి ముక్కలు. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసేసాం కదా, వీటిని ఒకసారి కలుపుకోవాలి బాగా, పైకి కిందకి ముక్కలన్నీ ఆయిల్ పట్టేలాగా. ఇది ఒక 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు, 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు మనం ఈ పచ్చడి. టేస్ట్లో ఏమాత్రం తీసిపోదండి వేరే చట్నీస్లో కంపేర్ చేస్తే. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా మునగాకు, ఆ మునగాకు మొత్తం వేసేస్తున్నాను. ఒక 200 గ్రామ్స్ వరకు మునగాకు తీసుకున్నాను.
ఫ్రెష్గా ఉంది మునగాకు, నేను తోట నుంచి తెప్పించాను. ఈ మునగాకు కూడా బాగా ఈ ముక్కలతో పాటు పైకి కిందికి కలుపుకోవాలి కలిసేలాగా. ఈ మునగాకు వేసాక మనం కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాను కదా, ఒక బంచ్ కొత్తిమీర, దాన్ని కూడా బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. లేకపోతే కాడలతో వేసేస్తే అది కొంచెం మిక్సీలో ఇబ్బంది పెట్టేస్తుంది అన్నమాట, మిక్సీ వేసేటప్పుడు. ఇప్పుడు మనకు అస్సలు మునగాకు పసరు ఫ్లేవర్ అనేది రాదండి, ఆ వాసనే రాదు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా మనం వేసుకోవాలన్నమాట. మునగాకుతో పాటు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి సుమారుగా ఒక 7-8 నిమిషాలు అయితే పడుతుందండి ఇవన్నీ బాగా మగ్గిపోయేందుకు. ఇప్పుడు ఒక లెమన్ సైజు చింతపండు నేను పైన పెట్టాను, ఎందుకంటే టమాటాలు కూడా వేసాం కదా, అందుకే ఒక లెమన్ సైజ్ చింతపండు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు, ముందు 5-6 నిమిషాలు వదిలేసి తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి ఇవి, కాకపోతే చివరి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, అడుగంటకుండా. ఇలా 1-2 సార్లు పైకి కిందకి కలుపుతూ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు మనం దీన్ని వదిలేయాలన్నమాట. చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఈ పచ్చడి, పెద్ద కష్టపడక్కర్లేదు, అన్నీ కట్ చేసి పెట్టుకుంటే వెజిటబుల్స్. ఇప్పుడు అంతా బాగా పచ్చడి మగ్గిపోయింది ఆయిల్లో. ఈ పచ్చడిని మనం కొంచెం చల్లారనిద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసి. ఈ పచ్చడి ఇంకా చల్లారిపోయింది అనుకోండి, అప్పుడు మనం మిక్సీలో వేసుకోవచ్చు అన్నమాట. పచ్చడి ఫుల్గా మగ్గిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ గ్రైండర్ తీసుకొని జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ గార్లిక్ అని చెప్పాను కదా మీతోటి, ఆ గార్లిక్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం చిన్న స్పూన్ జీలకర్ర కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది, పచ్చి జీలకర్ర. ఇప్పుడు మనం మగ్గబెట్టుకున్న టమాటాలు, మునగాకు అన్నీ కూడా, వంకాయ ముక్కలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి నాకు 2 సార్లుగా వేసుకోవాల్సి వస్తుంది. ముందుగా వేసుకున్నది కొంచెం బరకగా అంటే కోర్సుగా చేసుకొని మళ్ళీ మిగిలిందంతా కూడా ఇందులోనే వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను. చూడండి ఇలా బాగా మగ్గిపోయినాయి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో కోర్సుగా చేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుంటున్నాను, నేను 2 సార్లుగా పట్టుకుంటున్నాను అన్నమాట మిక్సీ. దీన్ని కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాను కదా, ఇలా కోర్సుగా దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. దీనికి తాలింపు వేసుకోనక్కర్లేదు, ఆప్షనల్ అండి, మీకు ఒకవేళ కావాలి అంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 days 1 week నిలువ ఉంటుంది అనేసి నేను తాలింపు కూడా పెట్టుకుంటున్నాను దీనికి.
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా బాగుంటుంది చట్నీ. అందుకోసం నేను తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇది 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను కడాయిలో. ముందుగా నూనె వేడెక్కాక 1 స్పూను ఆవాలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, మినప్పప్పు, తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను బాగా. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేగాక కొంచెం ఇంగు వేసేసి ఈ పచ్చడిలో మొరింగా పచ్చడిలో కలిపేసుకోవటమేనండి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఈ పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటి హెల్తీ వెజిటబుల్ చట్నీస్ చేసుకుంటారని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, మీ కపిల.